అమ్మగారికి అయ్యగారి వందనాలు. మా నాన్న కాలు ఇరిగింది, 80 సంవత్సరాలు. కాలు ఇరిగినప్పుడు ఆపరేషన్ చేయాలన్నప్పుడు చేసిన మరుసటి రోజు ఈ ప్రేరాయిలు తీసుకుపోయి రాసినప్పుడు ఎమ్మటే స్వస్థతనిచ్చి దేవుడు మంచిగా నడిపించడానికి కృపనిచ్చాడు. అదే కాకుండా ఇక్కడ ఈ పాలవృద్ధి మినిస్ట్రీ ద్వారాగా మా నాన్నకు జరిగిన మేలు ఎన్నో. ఫస్ట్ కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆపరేషన్ చేయాలా మోకాల కింద నుంచి అన్నప్పుడు ప్రేరాయిలు తీసుకుపోయి రాసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసివేసి ఆపరేషన్ పని లేకుండా వచ్చింది. మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. మా అమ్మాయే డాక్టర్, తాతయ్యకి ఆపరేషన్ చేయాలమ్మా, ఇవి తొలగిపోవు అని అన్నది. కానీ ప్రేరాయిలు 3 రోజులు వాటర్లో కలుపుకొని తాగినప్పుడు అవి వాటంతటా అవే పడిపోయినాయి టాయిలెట్ ద్వారాగా. అది గొప్ప కార్యం జరిగింది. మళ్ళీ తొంటిలో కాలు ఎరిగింది. ఆ తొంటిలో కాలు ఎరిగినప్పుడు కూడా అమ్మ నాకు ఆపరేషన్ జరగాల, నువ్వు రానుడు. ప్రేరాయిలు తీసుకుపోయి ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు అలా రాసా. అది మంచిగా సెట్ అయిపోయి బాగుంది. మళ్ళీ 5 నెలలకి మోకాల క్రింద ఇరిగింది. అదే కాలు మోకాల కింద ఇరిగింది. ఇంకా లాభం లేదు, ఆయన 80 సంవత్సరాలు ఆయన ఇంకా కట్టుకోడు, ఇంకా తగ్గదేమో ప్రభు అనుకున్నా. కానీ ఫస్ట్ దానికంటే రెండోసారి ఇరిగి ఆపరేషన్దే మంచిగా 5వ రోజే సెట్ అయిపోయి నువ్వు ఈరోజు స్టాండ్ కూడా లేకుండా కర్రతో ఆవంత నుండి వచ్చిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక నాన్నగారికి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.